పెన్షన్ కార్యక్రమం రాష్ట్రమంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా అడగడం జరిగింది. ఇంకా చాలా మందికి మనం పెన్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మన గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత పెన్షన్స్ ఇవ్వాలనే అభిప్రాయం ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాను అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఎందుకంటే మనం ప్రజాసేవలో ఈ కూటమి మీద ప్రజలు చాలా విశ్వాసంతో మనల్ని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని మనం 15 సంవత్సరాలు తప్పకుండా కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు పెన్షన్ కార్యక్రమానికి నేను ఇక్కడ రావడం చాలా గర్వంగా చాలా గొప్పగానే భావిస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతగా భావిస్తున్నాను. అభివృద్ధి కూడా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతగానే భావిస్తున్నాను. ఇది ఏదో వ్యక్తిగతంగానో ఇంకో రకంగానో నాకు పేరు రావడం కన్నా ఇది కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం నా పైన ఉంచిన విశ్వాసానికి, అలాగే ప్రజలకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఈ రోజు మున్సిపాలిటీ మీరు గడిచిన 30 ఏళ్ళ నుంచి కూడా చూశారు, చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నారు. అంటే ఈ రోజు సమన్వయకర్త రంగయ్య గారు ఉన్నారు, అలాగే మాజీ మంత్రిగా ఉషశ్రీ చరణ్ కూడా ఇక్కడే పనిచేసిపోయారు. వాళ్ళ పనితనం నేను గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలియని విషయము కాదు. ఏదైనా ఎక్కడైనా పనిచేశారంటే ఎక్కడా పనిచేయలే. మొన్న ఒక ఆయన వెళ్ళి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు, రాయలసీమకు పూర్తిగా అన్యాయం చేశారని చెప్పారు. అది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే సందర్భం గట్టి జగన్ ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ నాటకాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనం ఒకటే చూడండి, ఈ హంద్రి నీవా అనేది ఏదైతే మనం ఈ రోజు 3,850 క్యూసెక్లు నీళ్లు వస్తున్నాయో అదే దానికి 10,000 క్యూసెక్లను టెండర్లు పిలిచి ఆ టెండర్లు కూడా ఎక్కడ కూడా పనిచేయకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. మరి ఒక 5-6 వేల కోట్లకి ఏదైతే నీళ్లు తీసుకురావాలనే సంకల్పంతో టెండర్లు పిలిచారు. ఏదైతే నేను అసెంబ్లీలో కూడా చెప్పారు, ఏదో మన ఇరిగేషన్ మంత్రి గారు మట్టి పని మాత్రం చేసుకొని 800 కోట్లు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయారు. మోటార్లన్నీ కూడా తెచ్చి డబ్బులకు డ్రా చేసుకోవడం జరిగిందని చెప్పారు. అలాగే ఏదైతే మనకు సంబంధించిన 100 కోట్ల పెనాల్టీ సుప్రీంకోర్టు కూడా వేసింది. ఎందుకంటే వాళ్ళ అప్రూవల్ లేకోకుండా, కాలుష్యం అప్రూవల్ తీసుకోకుండా వాళ్ళు పనిచేయడంతో అది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి కూడా 25 కోట్లు మనం చెల్లించామంటే వాళ్ళు చేసిన పనికి ఒకసారి చూసుకోవాలి. ఎక్కడైనా కూడా మన గవర్నమెంట్ లో ఆగిపోయిన పనులు ఈ రోజు వింటుంటే అసెంబ్లీలో నిజంగా చాలా బాధ, చాలా దుఃఖం అనిపిస్తుంది. ఏదైనా కానీ తీసుకోండి, ఏ ఎమ్మెల్యే అయినా తీసుకోండి, మన రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ళనే పదం చెప్తూ దానికి ఏమి ఉదాహరణలన్నీ చెప్తూ వస్తున్నారు. అలాంటి ఈ పరిస్థితిలో మన కళ్యాణగిరి ప్రాంతం కూడా మనం చెప్పాలి. ఇదే ఏ బీటీపీ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఆ రోజు ఈ కాంట్రాక్టర్ ఈ రోజు ఈ కాంట్రాక్టర్ అన్నట్టు అది నిజం. అది ఎక్కడ కూడా తప్పేది కాదు. ఇది నా అదృష్టం. ఆ పనిని క్యాన్సిల్ చేసుకోకుండా ఆపుకోవడం ఈ ప్రాంతం మీద ఉన్న ప్రజల మీద ఉన్న నా విశ్వాసానికి ఇది నిదర్శనం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ రోజు ఆపుకోగలిగాను కాబట్టి ఈ రోజు ఈ పని చేయగలుగుతున్నా. అంటే ఆ రోజు రేట్లైనా ఇంకో రోజు రేట్లైనా అది కాదు నాకు ముఖ్యం, ఈ ప్రజలు ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈ రోజు పనిచేస్తున్నా. అంటే ఇది నేను సరే పేరుకు సంబంధించిన అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ సంబంధించిన అదే మెగా కంపెనీ ఉంది. ఆ మెగా కంపెనీ ఎందుకు పనిచేయలేదంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఈ రోజు నా మీద బురద తెలడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.